హాయ్ అండి. ఈరోజు వీడియోలో నెల రోజుల పాటు నిలవ ఉండేలా చికెన్ పచ్చడిని సింపుల్గా టేస్టీగా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవచ్చో చూపించబోతున్నాను. ఈ పచ్చడి కోసం మసాలాని ప్రిపేర్ చేసుకుందామండి. దీనికోసం ఒక 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, ఒక 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు, చెక్క, లవంగాలు, 2-3 యాలకులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే ఒక 2-3 టేబుల్ స్పూన్స్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత 1 కిలో చికెన్ని మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకొని శుభ్రంగా 1-2 సార్లు కడుక్కొని ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని కొంచెం పసుపు, ఉప్పు వేసుకొని చికెన్లోని వాటర్ మొత్తం పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. తర్వాత స్టవ్ మీద వేరొక కడాయిని పెట్టుకొని అందులోకి 2 కప్పుల ఆయిల్ తీసుకోవాలి. వెయిట్లో వచ్చేసి 1/2 కిలో ఆయిల్ వేసుకోవాలండి. ఈ ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ఉడికించుకొని పెట్టుకున్న చికెన్ వేసుకొని క్రిస్పీగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకొని పెట్టుకున్న చికెన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకొని అదే ఆయిల్లోకి ఒక 4 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 1/2 కిలో చికెన్ తీసుకున్నట్టయితే 2 టేబుల్ స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని తర్వాత మంటను సిమ్లోకి అడ్జస్ట్ చేసుకొని చికెన్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులోనే ఒక 1/4 కప్పు వరకు ఉప్పు, 1 కప్పు వరకు కారం వేసుకొని బాగా కలుపుకొని పూర్తిగా చల్లారిన తర్వాత ఒక 2 నిమ్మకాయల రసం తీసుకొని వేసుకుంటే చికెన్ పచ్చడి రెడీ.